అప్పులు. మరి అప్పుడే కదా హామీ ఇచ్చింది సూపర్ 6. అవును. ఎట్టిచ్చారు మరి? అదే మాట కదా అడిగింది. ఏమన్నారు? సంపద సృష్టి నాకు తెలియదా? అదేందో దాన్ని ఆ మాట అంటే కొంచెం కోపం వస్తుంది, కానీ గొర్రె కషాయుడిని నమ్ముతుందని. క్రిందటిసారి అంతే, సంపూర్ణ రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేయలేదు. అదేమంటే ఆర్థిక పరిస్థితి. అప్పుడు 5 ఏళ్ళు ఎవడు పరిపాలించాడు? కొంచెం చెట్ట చివరి ఏడాదన్న ఇచ్చారా అని? లేదు కదా. మరి ఆయన అలాగా చేస్తాడని తెలిసి మళ్ళీ ఇప్పుడు లేదు ఆయన చేస్తాడని నమ్మితే ఎవరి తప్పు? కాకపోతే నా దృష్టిలో నేను అనుకోవడం ఏంటంటే, చంద్రబాబు గారు అనుకుంటుంది, ఇన్ని పథకాలు ఇచ్చినోడిని జగన్ ఓడగొట్టారు అంటే జనం కోరుకుంటున్నది సంక్షేమ పథకాలు కాదు, అభివృద్ధి కోరుకుంటున్నారు, హైదరాబాద్ లాంటి నగరం కోరుకుంటున్నారు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు. వాళ్ళంతటా వాళ్ళే సంపాదించుకుని ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటళ్లలో చేరేటటువంటి స్తోమత కావాలని కోరుకుంటున్నారు. అందుకోసం అని చెప్పేసినే మనం ఇప్పుడు చేయాల్సిందల్లా ఈటికి డబ్బులు తగలేసేదానికంటే కూడా ఎట్లాగూ అన్ని లక్షలు ఇచ్చిన వాడినే ఓడగొట్టినప్పుడు మనల్ని నుంచి అది కోరుకోవట్లేదు అని ఆయన భావిస్తున్నారు అని అర్థమవుతుంది. అందుకని ఆయన ఏం చేస్తున్నారు? అమరావతి కట్టేస్తే ప్రజలు మనల్ని శాశ్వతం గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ అంటే నా పేరే అని ఎట్లాగైతే గుర్తుంటుందో అట్లాగే అమరావతి కడితే నా పేరు గుర్తుండిపోతుంది అనేటటువంటిదే ఆయన ఉద్దేశం. ఈ 5 ఏళ్లలోనే అంటే ఈ టర్మ్లో 2029 లోపే అమరావతి పూర్తి చేసే దిశగా అడుగులు పడుతున్నాయా, లేదంటే మళ్ళీ అది పెండింగ్లో పడేలా ఉన్నాయి?